ఆహ్, గత ఎన్నికల్లో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పౌర సమాజం నుండి ప్రత్యక్షంగాను, అపరోక్షంగాను ఒక నియంతృత్వ విధానం, ఒక ఫ్యాసిస్టు విధానాన్ని ఓడగొట్టాలని మేము ఎన్నికల సందర్భంలో ప్రచారం చేశాం. దానికి ఒక రకంగా పరోక్షంగా అది అప్పటి ఉన్న రాజకీయ పార్టీలు ఓడిపోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జరగడం జరిగింది. సరే, గత సంవత్సరంగా మేము సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నిరంతరంగా సలహాలు ఇస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాం. సరే, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటంటే కనీసం ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నది. తర్వాత ప్రజల యొక్క కష్టాలు ఏమైనా ఉంటే అవి వింటున్నది. అంతవరకు కొంత మార్పు వచ్చింది. కానీ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఇథనాల్ ప్రాజెక్ట్ అని, ఫార్మాసిటికల్ అని, ఫార్మాసిటీ అని, 3RR అని, ఇది ప్రజలు కోరుకున్న అభివృద్ధి. పోయిన ఎన్నికల్లో కనీసం ఇది ప్రచారం చేశారా అంటే అట్లా ప్రచారం చేయలేదు, కానీ అభివృద్ధి మాత్రం ఆ దిశలో వెళుతున్నది. రెండవది, వాళ్ళు చేసిన వాగ్దానాల్లో కౌలు రైతుల సమస్యలు ఉన్నాయి, తర్వాత కూలీల సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది, పెరుగుతున్న అసమానతలు, ఇవన్నీ ఏమవుతున్నా లేదా ప్రజాస్వామ్య విలువల్ని పునరుద్ధరిస్తామని, రాజ్యాంగ విలువలు కట్టుబడి ఉంటామని అయితే చెప్పారో అవి ఆ ప్రమాణాల మీదనే మేము ఈ ప్రభుత్వాన్ని మేము నిరంతరంగా దగ్గర నుంచి చూస్తున్నాం. అయితే ఒక సంవత్సరము ఆశాజనకంగా లేదు. మాట్లాడుతున్నారు, కాస్త ఓపెన్ అయ్యారు, కానీ అభివృద్ధి నమూనా ఆశాజనకంగా లేదు. విద్యారంగ విస్మరణ, తర్వాత విశ్వవిద్యాలయాలని పట్టించుకోకపోవడము, ప్రభుత్వ స్కూళ్ళని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరము పాలించిన సందర్భంలో, ఒక సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సరంలో మన అనుభవాన్ని మేము సమీక్షించుకొని, మనము పౌర సమాజ ప్రతినిధులుగా, పౌర సమాజంలో పనిచేస్తున్న వాళ్ళుగా మన పాత్ర ఇప్పుడు ఏమిటి, ఈ అనుభవ దృష్ట్యా ప్రభుత్వానికి ఒత్తిడి పెట్టడమా, సలహాలు ఇవ్వడమా, లేదా ప్రజలు ప్రతిఘటిస్తున్నప్పుడు దానికి మన ఎలాంటి మద్దతు ఇవ్వాలి అని మా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. కాబట్టి మేము ఇది సమీక్షించుకొని ఈ వచ్చే సంవత్సరము లేదా వచ్చే కాలంలో మనము ఏం పాత్ర నిర్వహించాలి అనేది చర్చించుకొని కాస్త దిశానిర్దేశం కొరకని ఈ మీటింగు జరుగుతున్నాయి.